పర్మనెంట్ మెడిసిన్స్ అన్నారు. ఇప్పుడు ఇప్పుడు కొన్ని అనారోగ్యాలు ఎలా ఉంటాయంటే బీపీ, షుగర్ కావచ్చు, ఒక్కసారి బాడీలో ఎంటర్ అయ్యాయి అని అంటే జీవితాంతం మందులు వాడాల్సిందేనండి. ఏం చేస్తాం, ఎక్కడికి వెళ్ళినా ఆ మందులు క్యారీ చేయటం ఇవన్నీ ఉంటాయి. హోమియో విషయానికి వస్తే వీటికి శాశ్వత పరిష్కారం అంటూ ఉందా? షుగర్ అనేది కార్బోహైడ్రేట్స్ మన బ్లడ్ లో పెరిగిపోతే దాన్ని డయాబెటీస్ అంటున్నాం. మరి ఇప్పటిదాకా లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చింది? మన లోపట ఎండోక్రైన్స్ అనేటివి ఉన్నాయి, కనిపించకుండా ఉంటాయి. అవి కనిపించకుండా ఉండి మన బాడీలో ఉండే అన్ని ఫంక్షన్స్ నడిపించే అవే. అట్లాగే లివర్ కింద, కాలేయం కింద చిన్నగా తోకలాగా పొడవుగా ఒక తిత్తి ఉంటుంది, గ్లాండ్ ఉంటుంది, అదే ద ప్యాంక్రియాస్. ఎప్పుడైతే ప్యాంక్రియాస్ గ్రంథి ఇన్సులిన్ అనే హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది, ఆ హార్మోన్ ఈ ప్యాంక్రియాస్ అనే గ్రంథికి సిక్ కావడం వల్ల, మనం తినే ఫుడ్ పాయిజనింగ్ వల్ల, తినే అన్హైజీనిక్ ఫుడ్ వల్ల మన లివర్ కింద ఉన్నటువంటి ప్యాంక్రియాస్ దాని ఫంక్షన్ కోల్పోయింది. ఫంక్షన్ కోల్పోతే ఏమవుతుంది? ప్యాంక్రియాస్ లో ఉండే బీటా సెల్స్ ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తలేదు. అది ఇన్సులిన్ లేకపోతే మనం తీసుకున్నటువంటి ఆహారంలో కార్బోహైడ్రేట్ తీసుకుంటున్నాం. కార్బోహైడ్రేట్స్ బ్లడ్ లో పెరిగిపోయి చిక్కగా అయిపోతుంది బ్లడ్, దాన్నే షుగర్ అంటాం. కార్బోహైడ్రేట్ పెరిగిపోవడాన్ని డయాబెటీస్ అంటాం. కాబట్టి దీని మూలం ఏంది? ప్యాంక్రియాస్. మేము ఆలోచించేది ప్యాంక్రియాస్ చెడిపోయింది. ప్యాంక్రియాస్ గ్రంథిని యాక్టివేట్ చేయడము, దాని ఆరోగ్యం చేయడం హోమియోపతి సిద్ధాంతం.